వంశపారంపర్యంగా ఒకవేళ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవాళ్ళు దీనికి దూరంగా ఉండాలా? లేదు అంటే మోస్ట్లీ పిల్లల్లో ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒకవేళ వంశపారంపర్యంగా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నా అలాంటి వాళ్ళు లేకపోయినా ఇంకా ఎక్కువ కేర్ఫుల్ గా ఉండడం మంచిది. అలాంటి వాళ్ళు ఎక్కువ కేర్ఫుల్ గా జ్వరం ఉండాలి. ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు జన్యుపరమైన కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ టైంలో వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. మదర్ అండ్ ఫాదర్ దగ్గర ఉండి చూసుకోవడం, ఫుడ్ టైంకి వెళ్తుందా లేదా చూసుకోవడము. ఎందుకంటే ఇవన్నీ మనం ఫుడ్ ఇంటేక్ తగ్గినా కూడా జ్వరం కంట్రోల్ అవ్వకపోయినా కూడా ఫిట్స్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు ఫిట్స్ ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా డాక్టర్ దగ్గర తీసుకొచ్చే టైం కూడా లేకుండా సడన్గా వచ్చేసింది కదా, అప్పుడు ఏం చేయాలి? అంటే ఇంట్లోనే మినిమం ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ట్రీట్మెంట్ కంటే కూడా ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనకి ఫుడ్ లోపల ఉన్న ఫుడ్ ఆస్పిరేట్ అవ్వకుండా, అంటే వామిటింగ్ జరగకుండా వెంటనే మనం బేబీని పక్కకు తిరిగి పడుకోబెట్టడం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ సపోజ్ మనం రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఫిట్స్ వచ్చాయి, వెంటనే బేబీని తీసుకొని ఒక సేఫ్ ఫ్లాట్ సర్ఫేస్ దగ్గర మనం పడుకోబెట్టి సైడ్కి పడుకోబెట్టడం, ఇవన్నీ ఇంపార్టెంట్. పడిపోకుండా చూసుకోవడము, తలకి దెబ్బ తగలకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, ప్రాథమిక ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి, కొంతమంది తగ్గిపోయిందిగా ఇంకెందుకులే హాస్పిటల్కి వెళ్ళటం అని కూడా అనుకుంటూ ఉంటారు కదా, అంటే ఒకసారి వచ్చిన తర్వాత తగ్గింది అని చెప్పి లైట్ తీసుకుంటే పర్లేదా? లేదు అంటే డాక్టర్ని కలిస్తేనే బెటర్ అంటారా? సో ఒక్కొక్కసారి ఫిట్స్ కంట్రోల్ అవ్వకపోవడము, లేట్ అవ్వడం, అప్పుడు ఇట్లా మనం డిస్కస్ చేయడం జరిగింది, దాకా వెంటిలేటర్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, బ్రెయిన్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ ఫిట్స్ డ్యూరేషన్ అంటే ఎంతసేపు వస్తుంది, అది సీరియసా కాదా అనేది చిన్నపిల్లలు మనం గమనించుకోవడం చాలా కష్టం. సో ఆల్వేస్ మనం ఫిట్స్ వచ్చినాయంటే వెంటనే ఒకసారి డాక్టర్ని సంప్రదించి అది ఏ రకమైన ఫిట్స్, ఎంతవరకు డేంజర్, ఇవన్నీ మనం కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి వచ్చింది అనేసి అట్లా వదిలేయడము, వస్తూ ఉంటుందిలే అనుకోవడం, అవన్నీ కరెక్ట్ కాదు. ఓకే, తగ్గినా సరే వచ్చింది అన్నప్పుడు కలిస్తే బెటర్ అంటారు. అలాగే ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు కొన్ని థింగ్స్ చేయకూడదు అంటారు. జనరల్గా అయితే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ తాగకూడదు అని అంటూ ఉంటారు కదా, అలాంటివి నిజమేనా అండి? అవునండి. సో అదే మనం ఇందాక డిస్కస్ చేసినట్టే ఈ ఆస్పిరేషన్ అనేది మళ్ళీ వామిటింగ్ అయినా కానీ, మన పొట్టలో ఉన్న కంటెంట్స్ ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆయాసం రావడము, ఐసీయూలో అడ్మిషన్ జరగడము, ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే వాటర్ కానీ ఫుడ్ కానీ ఫిట్స్ వచ్చిన కొన్ని గంటల వరకు మనం ఇవ్వకూడదు. ఫిట్స్ రావడానికి కారణం విటమిన్ లోపం వల్ల కూడా ఈ ఫిట్స్ అనేవి వస్తాయా అండి? కొంతమంది పిల్లల్లో విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుందండి. అది కాల్షియం లో అవ్వడము, కొన్నిసార్లు విటమిన్ డి అంటాము, సన్లైట్కి ఎక్స్పోజర్ సరిగా లేకపోయినా ఇలాంటి టైంలో కూడా ఫిట్స్ రిస్క్ అనేది పెరుగుతుంది. కొన్నిసార్లు మనకి విటమిన్ B12 ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అది తక్కువ ఉన్న వాళ్ళలో కూడా కొన్నిసార్లు ఫిట్స్ వస్తాయి. సో విటమిన్స్ అనేవి కరెక్ట్ స్థాయిలో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం అనేది కూడా మనకు చాలా ముఖ్యం. సో ఇప్పుడు విటమిన్స్ కోసం ఎక్కువగా టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, వేరే సప్లిమెంట్స్ ఫాలో అవుతున్నారు కదా, అలా పిల్లలకు కూడా ఇవ్వచ్చు అంటారా? డోసింగ్ అనేది చాలా ముఖ్యము. పిల్లల్లో ఎలాంటి డోసింగ్ అటు ఇటు అయినా కూడా తక్కువైనా ఎక్కువైనా ప్రాబ్లమే. సో చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డాక్టర్ని సంప్రదించకుండా చేయడం అనేది చాలా డేంజర్. పిల్లల్లో కొంతమంది ఆటిజం వల్ల కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కదా, సో అసలు పిల్లల్లో ఆటిజం రావడానికి రీజన్ ఏంటండి? ఆటిజంకి మనం ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే కనుక స్క్రీన్ టైం అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. ఎక్కువ మనం మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ స్క్రీన్ అంటే ట్యాబ్లెట్ కానీ ఇలాంటివి ఒక సేఫ్ లెవెల్ డిఫైన్ చేయడం జరిగింది. అది దాటి కూడా మనం ఎక్కువ సార్లు వాళ్ళకి చూపిస్తుంటే దానివల్ల బ్రెయిన్లోకి నార్మల్గా జరగాల్సిన స్టిమ్యులేషన్ జరగకుండా అది బ్లంట్ అయిపోయి, సో దానివల్ల వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశము, ఇట్లా సరిగ్గా మాట్లాడలేకపోవడము, ఈ ఆటిజం రిస్క్ ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. ఓకే, అంటే స్క్రీన్ టైం అన్నది ఇప్పుడు పిల్లలందరూ కూడా ఫుడ్ తినాలన్నా లేదంటే ఏం చేయాలన్నా సరే ముందు మొబైల్ ఉంటేనే చేస్తున్నారు కదా, అసలు పిల్లల్ని మొబైల్కి దూరంగా ఉంచాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ పేరెంట్స్? సో పిల్లలు మొబైల్ చూడకుండా అంటే ఫస్ట్ థింగ్ మనము యాజ్ ఎ పేరెంట్ మనం తినేటప్పుడు టీవీ చూడకుండా తినడం అనేది అలవాటు చేసుకుంటే దాన్ని చూసి వాళ్ళు కూడా అలాగే ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వేరే పిల్లలతో ఆడించుకుంటూ అట్లా ఆడిపించుకుంటూ తినడం ఇట్లాంటివి చేస్తే కనుక వాళ్ళు స్క్రీన్ పైన ఫోకస్ అనేది వాళ్ళకి తగ్గుతుంది, ఇంట్రెస్ట్ అనేది. అలాగే పజిల్ గేమ్స్ ఇలాంటివి చేపిస్తూ అట్లాంటివి ఆడిపించుకుంటూ తినడం అలాంటివి కూడా వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, యాక్సిడెంట్ వల్ల లేదంటే ఫీవర్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు జనరల్గా మనం చూసినట్లయితే మనం తినే
ప్రతి ఫుడ్ కూడా కల్తీ అయిపోయింది కాబట్టి ఈ ఫుడ్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఇదొక ఇంపార్టెంట్ విషయం. మనం సరిగ్గా అంటే మటన్, చికెన్ ఇట్లా నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు సరిగ్గా ఉడికించుకోకుండా తింటే అందులోని చాలా బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి. అవన్నీ బ్రెయిన్కి సోకే ప్రమాదం కూడా ఉంటుంది. అట్లాంటి టైంలో ఫిట్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే స్విమ్మింగ్ పూల్లో మనం ఆడుకునేటప్పుడు కూడా హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, అన్హైజీనిక్ స్విమ్మింగ్ పూల్స్, అలా సరిగ్గా వాళ్ళు వాటర్ని రీసర్క్యులేట్ చేయని వాటిల్లో మనము ఆడుకున్నా కానీ అట్లాంటివి ఈ చెవుల ద్వారా వెళ్ళి బ్రెయిన్కి సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన కొన్నిసార్లు మనకు తెలియకుండా పెస్టిసైడ్స్ ఎక్కువగా చల్లుతూ ఉంటారు. సో మనం వాటిని కరెక్ట్ విధానంలో ప్రాపర్గా కడుక్కోకుండా ఉడికించుకొని కుక్ చేసుకుంటే దానివల్ల కూడా రిస్క్ అనేది కొన్నిసార్లు పెరుగుతుంది. ఓకే. అలాగే జంక్ ఫుడ్స్ తినొచ్చా అండి ఫిట్స్ ఉన్న వాళ్ళు? జంక్ ఫుడ్ తినచ్చు, అంటే ఇలా ఇన్ ఏ లిమిట్ ప్రాబ్లం ఏం లేదండి. అట్లా ఏదైనా లిమిట్లో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు.